నమస్తే ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ పేర శ్రీధర్ రెడ్డి, నేచురల్ టూత్ ఛానల్. గత వీడియోలో మనము టూత్ బ్రష్ యూజ్ చేస్తేనే మనకు 100కి 100 పళ్ళు క్లీన్ అవుతాయని మాట్లాడుకున్నాం. కానీ మార్కెట్‌లో రకరకాల టూత్ బ్రష్‌లు ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే సూపర్ మార్కెట్‌కెళ్తున్నారు. అక్కడ టూత్ బ్రష్ అని ఒక ర్యాక్ ఉంటుంది. ఆ టూత్ బ్రష్ ర్యాక్‌లో కొంతమంది ఆలోచన ఏంటంటే ఏదైనా బ్రషే కదా అని ఒక బ్రష్ తీసుకొనొస్తున్నారు. ఓకే. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్‌మెంట్ చూసి ఇది బాగా చేస్తుందేమో, బాగుంటుందేమో అని తీసుకొస్తున్నారు. సో, కొంతమంది డిజైన్ బాగుందని తెచ్చుకుంటున్నారు. సో, ఈ ఇదేంటంటే దీనివల్ల మనము తప్పుడు బ్రష్ అంటే మన నోటికి, పళ్ళకు తగ్గట్టుగా మనం బ్రష్ సెలెక్ట్ చేసుకోకపోతే, మనమే కోరి పళ్ళ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. ఈరోజు సమాజంలో ఎట్లా ఉందంటే, బ్రష్ వాడితే పళ్ళు చెడిపోతాయి. మనము వేలు ఇంకా అదర్ పద్ధతులు వాడితే మంచిది అనే విధంగా కొంతమంది బ్రష్ వాడడం మానేస్తున్నారు కొన్ని రోజులు వాడి. ఇది ఎందుకు జరుగుతా ఉందంటే, మనకు బ్రష్ మీద ఒక ప్రాపర్ పరిజ్ఞానం లేదు. మనం ఎప్పుడు ఏ బ్రష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? మనకు లైఫ్‌లో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చాలా రకరకాల స్టేజెస్ వస్తాయి. సో, మనం ఆహ్, చిన్నప్పుడు ఫస్ట్ పండు మొలిసినప్పుడు ఏ బ్రష్ వాడాలి? దాని తర్వాత పాల పళ్ళున్నప్పుడు ఏ బ్రష్ వాడాలి? మళ్ళీ పర్మనెంట్ టీత్ వచ్చిన తర్వాత ఏ బ్రష్ వాడాలి? లేదు ఇంకొక సన్నివేశంలో ఏ బ్రష్ వాడాలని ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టుగా మనకు ఒక బ్రష్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఈ నాలెడ్జ్ అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి 100కి 100% ఎవరికి కూడా ఈ సబ్జెక్ట్ గురించి ఐడియా లేదు. సో, నేను ఈ వీడియో ద్వారా మీకు నేను ఇస్తున్న నాలెడ్జ్ ఏంటంటే, మనము ఎప్పుడు ఏ పేస్ట్ కొనాలి, ఏ బ్రష్ కొనాలి అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. ఓకే. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పినట్టు ఇది మనం వేప పుల్లని కూడా మనము నీట్‌గా బ్రష్ లాగా చేసుకొని మనం బ్రష్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు 30% నుంచి 50% మాత్రమే క్లీన్ అవుతుంది. అది అందుకని మనము వేప పుల్లనేది, మిస్వాక్ పుల్లనేది పక్కన పెడదాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పాప పుట్టింది. బేబీ పుట్టిన తర్వాత 6 నెలల నుంచి 12 నెలలకి ఖచ్చితంగా పళ్ళు రావడం మొదలవుతాయి. అరుదుగా పుట్టుకతోనే పళ్ళు నోట్లో వచ్చి పుట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ 6-12 వరకు ఒక నార్మల్ అని అంటాం. సో, ఒక మనం పుడతానే 6 నెలల నుంచి వచ్చిన పళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మనము అప్పుడు మదర్‌కి సజెస్ట్ చేస్తాం ఇలాంటి బ్రష్ ఒకటి. సో, ఇది కూడా ఒక బ్రష్ ఇది. సో, పిల్లలకి యూజ్ చేస్తాం. యూజువల్లీ దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా వేలుకి తొడిగి ఈ బ్రష్ మీద మన వడ్ల గింజంత పేస్ట్ పెట్టుకొని, మనం ఏ పండైతే వచ్చిందో, ఒకటొచ్చినా, రెండొచ్చినా, మూడొచ్చినా, సో ప్రతి పండుకి ఏ పండొస్తుందో, ఆ పండుకి ఇరువైపులా నీట్‌గా ఈ బ్రష్‌తో మనం క్లీన్ జేయొచ్చు. సో, అది మనం మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల గూడా బ్రష్ చేయొచ్చు. సో, అప్పుడు వాళ్ళకి పుచ్చులనేది రాకుండా, పాల పళ్ళు అనేది అది ఊడిపోయేంత వరకు నోట్లో ఉండాలి. అది పడిపోయేంత వరకు నోట్లో ఉండాలి. ముందుగా పడిపోతే దానికి మళ్ళా వేరే సమస్యలొస్తాయి. సో, అది మళ్ళా మాట్లాడుకుందాం. సో, అందుకని మనం పుచ్చులు పట్టకుండా ఆ పాల పళ్ళని కాపాడుకోవడానికి ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఈ ఈ బ్రష్ ద్వారా స్టార్ట్ చేసుకోవాలి. ఒక 3 సంవత్సరాలకి అన్ని పళ్ళు పాల పళ్ళు వచ్చేస్తాయి. పాల పళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక బ్రష్ ఇస్తాం వాళ్ళకి. సో, ఎలా బ్రష్ చేసుకోవాలో చెప్పి, ఒక సాఫ్ట్ బ్రష్ అంటే పిల్లలకిచ్చేటప్పుడు సాఫ్ట్ బ్రష్ ఇవ్వాలి. ఈ సాఫ్ట్ అని రాసిపెట్టి ఉంటుంది దీని మీద. ఓకే. ఈ బ్రష్‌లు ఇలా చిన్న బ్రష్‌లు, డిజైన్ బ్రష్‌లొస్తాయి. మనము సాఫ్ట్ బ్రష్‌లు మనం ఇవ్వాలి. సో, ఎలా బ్రష్ చేయాలో నేర్పించాలి వాళ్ళకి. సో, అది మనకు 3 ఏళ్ల నుంచి దగ్గర దగ్గర 9 ఏళ్ల వరకు, 10 ఏళ్ల వరకు చిన్న బ్రష్ మనం ఇవ్వచ్చు యూజ్ చేసుకోవడానికి. దాని తర్వాత మనం ఒక పెద్ద బ్రష్‌కి షిఫ్ట్ చేయవచ్చు. అంటే 10 ఏళ్ల నుంచి 12 ఏళ్లు దాటగానే ఆ మధ్యలో మనం పెద్ద బ్రష్ ఇవ్వచ్చు. ఎందుకంటే పర్మనెంట్ చాలా వరకు పాల పళ్ళన్నీ పడిపోయి పర్మనెంట్ టీత్ రావడం మొదలవుతాయి. సో, ఈ ప్రాపర్‌గా మనకు క్లీన్ అవ్వాలి అంటే మనం ఒక మంచి బ్రష్ ఇవ్వాలి. సో, మనకు ఈ బ్రష్ గురించి చెప్తాను. మనకేం డిజైన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపించినట్టు క్రాస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. చార్‌కోల్, నీమ్ ఇవన్నీ ఒక ఒక అడ్వర్టైజ్‌మెంట్ స్టంట్స్ తప్ప దానివల్ల ఉపయోగం ఏది ఉండదు. సో, మనకి ఇట్లా ప్లెయిన్‌గా ఉన్న బ్రష్ మాత్రమే కొనుక్కుంటే చాలు. ఇట్లా 3, 4 వరుసగా ఇవి బ్రెజిల్స్ ఉంటాయి. ఈ బ్రెజిల్స్ ఉన్నవి కరెక్ట్‌గా మనం ఇట్లా ప్లెయిన్‌గా ఉన్న బ్రష్ కొనుక్కుంటే మనము హ్యాపీగా ఈ బ్రష్‌ని వాడొచ్చు. సో, ఇప్పుడు బ్రష్‌లలో మనకు ఒక ర్యాక్‌ని చూస్తానే మనం మా సూపర్ మార్కెట్‌లో ఒక 5 రకాల బ్రష్‌లు మనకు కనపడతాయి. ఇలా 5 రకాల బ్రష్‌లు కనపడతాయి. ఫస్ట్ బ్రష్ వచ్చేసి హార్డ్ బ్రష్ అంటాం. ఇది హార్డ్ అని ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది. ఓకే. ప్రతి బ్రష్ మీద ఇక్కడ రాసి ఉంటుంది. హార్డ్ అని రాసి ఉంటుంది. మీడియం అని రాసి ఉంటుంది. ఓకే. సాఫ్ట్ అని రాసి ఉంటుంది. తర్వాత అల్ట్రా సాఫ్ట్ అని రాసి ఉంటుంది.
ఎక్స్ట్రా సాఫ్ట్ అని ఈ మధ్య కాలంలో ఇవి కూడా వస్తున్నాయి. సో ఈ బ్రష్లు, ఇన్ని రకాల బ్రష్లు ఎందుకున్నాయి? ఈ బ్రష్లు ఏంటంటే ఈ బ్రెజిల్స్ అంటాం, ఈ పైన ఉన్న బ్రెజిల్స్ ఏవైతే ఉన్నాయో దీని ఫ్లెక్సిబిలిటీ ఆధారంగా ఇంతగా డివైడ్ చేస్తారు. ఈ ఫ్లెక్సిబిలిటీ అంత ముఖ్యమా అంటే అవును, ఇది చాలా ముఖ్యం మనకి ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటే క్లీనింగ్ బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బట్టలు ఉతకాలంటే ఏ బ్రష్ వాడతారు? బాగా గట్టిగా ఉన్న హార్డ్ బ్రష్ యూస్ చేస్తారు ఆ బట్టలు మనం మురికిపోవాలంటే. అలాగే మనకు పళ్ళ మీద మురికిపోవాలంటే దీంట్లో హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ అయితే ఎక్కువ మురికిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం ఏంటంటే ఇది ఎప్పుడు వాడాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ హార్డ్ బ్రషెస్ ఎప్పుడు వాడాలి అంటే, మనకు పళ్ళు అంటే 12 ఏళ్ల వయసులో పళ్ళు అన్ని బాగా కరెక్ట్ గా పాల పళ్ళు, మన పర్మనెంట్ పళ్ళు వచ్చింటాయి. ఎనామెల్ అనేది బాగా ఉంటుంది. ఎనామెల్ అనేది ఎక్కడ కూడా అరిగిపోయినట్టు ఉండదు. కాకపోతే మనం హార్డ్ బ్రష్ తీసుకొని 2 నుంచి 3 నిమిషాల్లో కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేసి నీట్ గా బ్రష్ చేసుకుంటే దీని అంత క్లీనింగ్ ఏ బ్రష్ చేయలేదు. హార్డ్ బ్రష్ చేసినంత క్లీనింగ్ ఏ బ్రష్ చేయలేదు. కాకపోతే దీంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనము బ్రషింగ్ టెక్నిక్ రాకపోతే, మనం నేర్చుకోకుండా వాడితే ఇది పళ్ళు అరిగిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకని హార్డ్ బ్రష్ తో జాగ్రత్తగా ఉండాలి. మనకు కరెక్ట్ టెక్నిక్ నేర్చుకొని మాత్రమే హార్డ్ బ్రష్ యూస్ చేయాలి. ఇంకోటి, హార్డ్ బ్రష్ అనేది మనకు కంపల్సరీ 3 నెలలు కంపల్సరీ వస్తుంది. 3 నెలల తర్వాత కంపల్సరీ మనం బ్రష్ మార్చాలి. అది ఎందుకు మార్చాలి అనేది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను మీకు. సో కంపల్సరీ 3 నెలలు వాడచ్చు. ఒకవేళ మనం మీడియం బ్రష్ అనేది తీసుకుందాం. సో మీడియం బ్రష్ అనేది బ్రెజిల్స్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, హార్డ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీని అడ్వాంటేజ్, మనకు కొంచెం ఈ టెక్నిక్ అనేది ఏదన్నా కొంచెం పొరపాటు చేసినా కానీ పళ్ళు అనేది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో అందుకని కొంచెం టెక్నిక్ లో వేరియేషన్ ఉన్న వాళ్ళు, కొంచెం స్కిల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు, ఈ ఎనామెల్ బాగుండి స్కిల్స్ తక్కువగా ఉన్న వాళ్ళైతే మీడియం బ్రష్ యూస్ చేయొచ్చు. మీడియం బ్రష్ కూడా 2 to 3 minutes లో క్లీన్ చేసుకోవచ్చు. 100% పర్ఫెక్ట్ గా క్లీన్ అవుతుంది. ఓకే, ఈ మీడియం బ్రష్ 3 నెలలు, ఇది కూడా 3 నెలలు వాడచ్చు. ఇంకోటి సాఫ్ట్ బ్రష్ అంటాం. ఈ సాఫ్ట్ బ్రష్ అనేది ఎనామెల్ అరిగిపోయి, ఈ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వల్ల ఎనామెల్ అరిగిపోతుంది. ఎక్కువ లెమనైడ్ అంటే ఈ అసిడిక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకు పళ్ళు అరిగిపోతాయి. లేదు కొంతమంది తప్పుడు బ్రష్లు తీసుకొని బర్ర అని తోమి ఆ పళ్ళు అరిగిపోయిన స్టేజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఫర్దర్ గా ఇంకా డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతో కొంచెం ఈ బ్రెజిల్స్ సాఫ్ట్ గా ఉంటాయి. ఈ సాఫ్ట్ గా ఉన్న బ్రెజిల్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా. కాకపోతే కొంచెం క్లీనింగ్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది కంపారిటివ్ టు హార్డ్ అండ్ మీడియం. సో ఇది సాఫ్ట్ బ్రష్. ఇంకా ఇప్పుడు కొన్ని అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అని వచ్చినాయి. ఇదేంటంటే మనము పళ్ళు అరిగిపోయినాయి, మనం ఏం చేస్తాం, ఆ అరిగిపోయిన పళ్ళ దగ్గర మనం సిమెంట్ వేయాల్సి వస్తుంది. ఆ సిమెంట్ వేసిన తర్వాత పండు కన్నా గట్టిది ఏదే ఉండదు, సిమెంట్ కూడా అరిగిపోతుంది. సో సిమెంట్ కూడా అరిగిపోకుండా ఉండడానికి మేము ఈ టెక్నిక్ అనేది వాళ్ళకు నేర్పించి ఇట్లా అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అనేది మనం అడ్వైస్ చేస్తుంటాం. ఇంకా కొంతమంది ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు ఏది ఎక్స్ట్రా సాఫ్ట్ అని కూడా తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇదేం అవసరం ఉండదు. మనకు ఊరికే 80 రూపాయలు 100 రూపాయలు పెట్టి తీసుకోవడం తప్ప ఏముండదు. మనకు 15 రూపాయల నుంచి 25 రూపాయల లోపు మంచి బ్రష్ దొరుకుతుంది. మీరు అంతకన్నా మించి బ్రష్ కొనాల్సిన అవసరం లేదు. ఆ డిజైన్స్ అవసరం లేదు. మనకు పట్టుకోవడానికి గ్రిప్ బాగుండాలి. ప్లస్ ఏ కంపెనీ అయినా పర్లేదు, పట్టుకోవడానికి గ్రిప్ ఉండాలి. తర్వాత ఇక్కడ 2 to 3 రోస్ బ్రెజిల్స్ ఉండాలి. అది నీట్ గా ఇట్లా ఫ్లాట్ గా ఉన్నా ఇబ్బంది లేదు, మనం నీట్ గా బ్రష్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా మనము ఏ సందర్భం బట్టి ఆ సందర్భంలో మనం బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు డెంటిస్ట్ ని కాంటాక్ట్ అవ్వండి. మీ డెంటల్ డాక్టర్ కంపల్సరీ మీకు పళ్ళు చెక్ చేసి ఎలా ఉన్నాయి స్టేజ్ అని చెప్పి దాన్ని బట్టి కూడా బ్రష్ ని మార్చచ్చు. ఇంకొకటి ఏంటంటే పళ్ళ మధ్యన కూడా మనం బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే పళ్ళ మధ్యన ఈ ఎప్పుడైనా ఫైబ్రస్ ఫుడ్ అంటే కొంచెం పీచు పదార్థాలు తిన్నప్పుడు మధ్యలో ఇరుక్కుంటుంటాయి. అలాంటప్పుడు నేను చూసినది నాన్ వెజ్ తిన్నా కానీ ఇరుక్కుంటుందని సార్ అని చెప్పి చాలా మంది అంటారు. మామూలుగా పళ్ళకు మధ్యన మామూలుగానే గ్యాప్ ఉంటుంది మనకు. అంటే పండు అనేది ఇట్లా గట్టిగా ఉండదు, ఒక 1 mm ఇట్లా కదులుతూ ఉంటాయి, అది నార్మల్ అది. సో ఆ టైంలో మనం ఏదైనా గట్టి తిన్నప్పుడు మధ్యలో ఇరుక్కోవడం గ్యారంటీగా ఇరుక్కుంటాయి. ఆ ఇరుక్కున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఫంక్షన్స్ పోతే లేదంటే ఇళ్ళల్లో ఈ పుల్లలు అనేది పెట్టుకుంటున్నారు. ఈ పుల్లలు వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇరుక్కున్నది తీసేసిన అక్కడ ఉన్న గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. పుల్లలు వాడతారు, పిన్నీసులు వాడతారు చాలా మంది, ఇంకా రకరకాల పుల్లలు వాడే వాళ్ళు ఉన్నారు. ఊదికడ్డి పుల్లలు, ఆ పుల్లలు, ఈ పుల్లలు అని చెప్పి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది.
మీరు ఇది యూజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ సందు ఎక్కువ ఏర్పడుతుంది, ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. సో మామూలుగా అట్లా సందులలో ఇరుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఫ్లాస్ అని డెంటల్ ఫ్లాస్ అంటాము. ఈ డెంటల్ ఫ్లాస్ ఇప్పుడు చాలా మంచి హ్యాండిల్ తో వస్తున్నాయి. మనం ఫంక్షన్లలో కానీ ఎక్కడైనా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటి ఫ్లాసెస్ ప్రొవైడ్ చేస్తే మంచిది. సో మనం ఇంట్లో కూడా ఏదైనా ఇరుక్కున్నా కానీ ఫ్లాస్ యూస్ చేసి, ఈ ఫ్లాస్ ఏంటంటే మనకు పళ్ళ మధ్యన ఈ దారం అనేది వెళ్తాది. ఈ దారం వెళ్ళినప్పుడు ఇది డ్యామేజ్ చేయదు మన పళ్ళకు. సో నీట్ గా అక్కడ ఇరుక్కున్న ప్రతి ఫుడ్ పార్టికల్ కూడా బయటికి తీస్తుంది. ఒక్కసారి మీరు అలవాటు చేసుకున్నారంటే మీరు ఇంకొకసారి జీవితంలో ఈ ఫుడ్ అండ్ స్టిక్స్ అనేది యూస్ చేయరు. ఓకే, ఈ పళ్ళ మధ్యన క్లీన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం డెంటల్ ఫ్లాస్ యూస్ చేయడం మంచిది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు అర్థమైంది ఎప్పుడు ఏ బ్రష్ కొనాలి అనేది. మీరు ఏదైనా డౌట్ ఉంది అంటే డెంటిస్ట్ ని కాంటాక్ట్ అయ్యి మీరు మీ పళ్ళు ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు ఒక సజెషన్ తీసుకోవడం మంచిది. సో ఈ వీడియోలోకి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ కామెంట్ చేయొచ్చు. నేను మీకు మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టినా మీకు ఏదైనా ఉన్నా నేను రెస్పాండ్ అయ్యి మీకు సజెస్ట్ చేస్తాను. ఒకవేళ లేదు ఏదైనా చూడాలి అని అనుకుంటే మీరు ఏ ఊర్లో ఉంటే అక్కడ ఏర్పాటు చేయడానికి నేను అరేంజ్ చేస్తాను. తర్వాత ఈ మా ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఈ మన ఇండియాలో 100% ఎవరికి కూడా ఏ బ్రష్ ఎప్పుడు వాడాలో తెలియదు. ఈ వీడియో ద్వారా మనం మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకున్నా. సో డెఫినెట్‌గా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. లేదంటే మా నంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఫోన్ చేయండి. థాంక్ యూ.